రేపు చివరి శ్రావణ బుధవారం రోజు మీరు ఈ విధంగా పరిహారం చేశారే అంటే మీకు ధనయోగం వరిస్తుందనే చెప్పాలి. 2 రూ. 5 కాయిన్స్‌ని తీసుకొని రహస్యంగా ఈ 2 చోట్ల పెట్టుకోండి. ఇక చూడండి, మీరు లెక్క పెట్టలేనంత డబ్బు వస్తూనే ఉంటుంది అని పండితులు చెప్తున్నారు. ఏమిటంటే రేపు చివరి శ్రావణ బుధవారం రోజు. ఇది సాధారణమైన రోజు కాదు. ఇది అదృష్ట ద్వారం తెరుచుకునే రోజు. ఒక్కరోజే మన కర్మలు మారతాయి. మనం ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూసిన ధనయోగం మన జీవితంలోకి అడుగు పెడుతుందనే చెప్పవచ్చు. మీరు ఊహించని విధంగా డబ్బు ప్రవాహం మొదలై తీరుతుంది మీ జీవితంలో అనే చెప్పవచ్చు. మన పూర్వీకులు ఒక రహస్యం వదిలిపెట్టారు. ఈ రహస్యం తెలిసిన వారు అప్పుల్లో ఇరుక్కోరు. ఎప్పుడు కూడా తక్కువతనంతో బతకరు. అంటే డబ్బులు లేకుండా బతకరు. ఎందుకంటే అంత శక్తివంతమైన బుధవారం పరిహారం చేసిన వారిని లక్ష్మీదేవి తన దయచూపుతో కరుణతో కాపాడుతుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. అంతేకాదండి, వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి. ఏమిటంటే మీరు చేయాల్సింది చాలా చిన్న పని. ఇంట్లో ఉన్న 2 రూ. 5 నాణేలు తీసుకోండి. ఈ నాణేలు సాధారణమైనవి కావు. ఇవి రేపటి రోజున మీ అదృష్టాన్ని తిప్పివేసే తాళాలు అవుతాయనే చెప్పాలి. ఈ 2 నాణేలని ఒక రహస్యమైన పద్ధతిలో 2 ప్రత్యేకమైన చోట్ల ఉంచాలి. అంటే ఎక్కడ, ఆ విషయాన్ని తర్వాత చెప్తామండి. కాబట్టి వీడియోని అస్సలు కూడా స్కిప్ చేయకండి. ఈ విషయము ఇంకెవరికి కూడా చెప్పకండి. రహస్యంగా చేస్తేనే దాని ఫలితం రెట్టింపు అవుతుందనే చెప్పవచ్చు. శ్రావణ బుధవారం శక్తి ఎంత గొప్పదో తెలుసా? ఈ రోజున బుధగ్రహం చాలా బలంగా ఉంటుంది. బుధుడు అనేది బుద్ధి, వ్యాపారం, డబ్బు ప్రవాహం, అదృష్టం అన్నిటికీ అధిపతి. అందుకే ఈరోజు చేసే ఈ చిన్న ప్రయత్నం మనకెంతో పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. ఇది మనసులో ఉన్న కోరికల్ని నిజం చేసే అద్భుత శక్తిని కలిగి ఉంటుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఇప్పుడు మీరు ఊహించుకోండి, మీ దగ్గర అప్పులు ఉంటే అవి క్రమంగా తీరిపోతాయి. డబ్బు లేనివారు డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు కనిపెడతారు. వ్యాపారంలో ఉన్నవారికి లాభాలు మొదలవుతాయి. జీతం ఆశిస్తున్న వారికి కొత్త అవకాశాలు వస్తాయి. ముఖ్యంగా మీ ఇంట్లో సంపద నిలిచిపోతుంది. అంటే ఇక మీ ఇంట్లో నుంచి అది బయటికి పోదన్నమాట. ఇంట్లోనే ఉంటుంది. ఇంకొక ప్రత్యేకమైన విషయం తెలుసా? ఈ 2 నాణేల పరిహారం చేసినప్పుడు ఆకస్మిక ఖర్చుల కష్టాల్ని ఎదుర్కోరు. డబ్బు వరి జోబులో నుంచి బయటకు పోకుండా కాపాడుతుంది. ఒకవేళ మీ దగ్గర ఉన్న డబ్బు ఎప్పుడైనా తక్కువైపోయినట్టు అనిపించినా, ఎంత సంపాదించినా సరిపోవటం లేదు అనిపించినా ఈ పరిహారం తప్పనిసరిగా చేయండి. బుధవారం లక్ష్మీదేవి ప్రత్యేకంగా ఆరాధించబడుతుంది. ఆ కారణంగా మీరు చేసే ఈ నాణేల పరిహారం నేరుగా ఆమె దృష్టిని ఆకర్షిస్తుంది. ఒక్కసారి ఆ దృష్టి మీపై పడితే ఇక పై మీరు లెక్క పెట్టలేనంత డబ్బు వచ్చే పరిస్థితి ఏర్పడుతుందనే చెప్పవచ్చు. ఎందుకంటే ఇది కేవలం డబ్బు కోసం చేసే పరిహారం మాత్రమే కాదు. ఇది ఒక శక్తి, ఒక మంత్రతంత్రాల లాంటి ఒక గుప్త రహస్యం. దీన్ని శ్రద్ధతో చేసిన వారు జీవితంలో ఎదగకుండా ఆగరు. కష్టాల కాలం వెనక్కిపోతుంది, సుఖాల కాలం ముందుకి వస్తుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. కాబట్టి రేపు చివరి శ్రావణ బుధవారం రోజున ఈ 2 రూ. 5 నాణాల పరిహారం తప్పకుండా చేయండి. మీరు ఈ రహస్యాన్ని పాటించిన రోజు నుంచే మంచి మార్పు అనేది మొదలవుతుంది. ఇంకెవ్వరు చెప్పనటువంటి ఈ అద్భుతమైన పరిహారం మీ చేతిలోకి వచ్చింది. కాబట్టి దీన్ని చేయండి. మీరు చేశాక వచ్చే ఫలితాలు చూసి మీరే ఆశ్చర్యపోతారు అని కూడా పండితులు అంటున్నారు. ఇక ఏమిటంటే ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఈ రూ. 2 కాయిన్స్‌ని ఎక్కడ పెట్టాలి? ఏ సమయానికి పెట్టాలి? ఏం చెప్పాలి? ఇదే అసలు రహస్యం అనేది చెప్పాలి. కాబట్టి మీరు వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్‌కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. చేస్తారు కదూ. అంటే సమాజంలో చాలామందికి ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా డబ్బు అనేది చాలా ముఖ్యమనే చెప్పవచ్చు. కొంతమంది ఏమిటంటే పాపం ఎంత కష్టపడ్డా, అంటే 24 గంటలు కష్టపడ్డా కూడా వారికి అది సరిగ్గా సరిపోదనే చెప్పాలి. ఎంత సంపాదించినా కూడా ఏమిటంటే వారికి కష్టమే మిగులుతుంది. సంపాదన అయితే మిగలదు. చేతిలో డబ్బులైతే సరిపోవు. చాలామంది బాధపడుతూ ఉంటారు. కొంతమంది ఏమో చక్కగా కొంచెం చేసుకున్న ఎక్కువ డబ్బుని
దగ్గర పెట్టుకుంటారు. కానీ మాకేంటండి ఎంత కష్టపడ్డా కూడా అసలు డబ్బనేది చేతికే రాదు. వచ్చినా కూడా అలా ఖర్చులనేవి వచ్చేస్తూ ఉంటాయి అని చెప్పి చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. అలాగే పాపం వారు సంపాదించిందే తక్కువ అంటే దానికి తోడు అప్పులనేవి కూడా పెరిగిపోతూ ఉంటాయి. ఈ సంపాదించిన సంపాదన అనేది సరిపోకపోయేసరికి వారికి సడన్‌గా ఏదో ఒక సమస్య పిల్లల ఫీజులను, లేకపోతే ఆరోగ్య సమస్యలను ఇలా ఏదో ఒక సమస్య అనేది వారికి వెంటనే ఎదురవుతుంది. దాంతో వారు ఏం చేయాలో తెలవని పరిస్థితుల్లో ఇంకా తప్పనిసరిగా అప్పులనేది చేయాల్సి వస్తుందనే చెప్పవచ్చు. అలా అప్పులు చేస్తూ ఉంటారు. అలా చేస్తూ ఉంటే ఆ అప్పులనేవి పెరిగిపోతూ ఉంటాయి. ఇటు వచ్చే సంపాదన అనేది సరిగ్గా రానే రాదు. ఈ విధంగా అండి వారు డబ్బు కోసం నానా సఫర్ అయిపోతూ ఉంటారనే చెప్పవచ్చు. అలాంటి వారికి ఈ పరిహారం ఒక అద్భుత పరిహారం అనే చెప్పాలి. కొంతమంది అయితే ఏ విధంగా అనుకుంటుంటారంటే, అదేమిటండి ఇంక జీవితంలో డబ్బనేది సంపాదించలేమా? అసలు ఈ కష్టాల నుంచి మేము బయటపడలేమా? ఈ అప్పుల నుంచి మేము బయటికి రాగలుస్తామా లేదా? అని కూడా చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు. కొంతమంది పని చేస్తూ ఉంటారండి కష్టపడి. కానీ ఏమిటంటే వారికొచ్చిన సమస్య ఆ కష్టానికి తగ్గ ఫలితమైతే రాదనే చెప్పాలి అని కూడా పండితులు అంటున్నారు. అలాంటి వారు కనుక రేపు బుధవారం రోజు ఈ పరిహారం చేశారే అనుకోండి, రూ. 5 నాణెంతో మీ సుడి తిరుగుతుంది. మీకు 4 వైపుల నుంచి ధనం దూసుకు వస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది అని కూడా పండితులు అంటున్నారు. ఈ పరిహారం చేసిన తర్వాత వచ్చే రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు ఆ అద్భుతాల్ని చూసి అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. మీరు ఈ పరిహారాన్ని నమ్మకంతో చేశారే అనుకోండి, మీకు అద్భుతాలే జరుగుతాయనే చెప్పాలి. ఎందుకంటే అంత అద్భుతమైన శక్తివంతమైన పరిహారం ఇదే అనే చెప్పవచ్చు అని కూడా పండితులు అంటున్నారు. మనకేమిటంటేనండి ప్రతిరోజు కూడా 24 గంటలలో మనం పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు కూడా డబ్బనేది ఏదో ఒక రకంగా మనకి అవసరం అవుతూనే ఉంటుందనే చెప్పాలి. మనం ఇంట్లో ఉన్నా సరే, బయటికి వెళ్ళినా సరే. మనకి ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే, ఆ సమస్యలనేవి బయటికి చెప్పుకోలేరు కొందరు. కొందరేమో చెప్పుకుంటారు. అయితే ఈ రకంగా చాలా ఇబ్బంది పడుతున్న వారికి ఈ పరిహారం అనేది ఒక అద్భుతమైన మార్గం అనే చెప్పాలి. ఇది పెద్ద ఖర్చుతో కూడుకున్న పరిహారం కూడా కాదండి. మీరు చక్కగా సులభంగా ఇంట్లోనే చేసుకోవచ్చు. అంతేకాదు మీరు దీనికోసం పెద్ద పెద్ద ఖర్చులు పెట్టేసి పెద్ద పెద్ద మంత్రాలు చదవాల్సిన అవసరం కూడా లేదనే చెప్పవచ్చు. ఇంకొంతమంది సమస్య ఏమిటంటేనండి డబ్బు సంపాదిస్తారు కానీ దాన్ని నిలబెట్టుకోవటం వారికి కుదరదనే చెప్పాలి. అంటే డబ్బు అయితే విపరీతంగా సంపాదిస్తారు కానీ వచ్చింది వచ్చినట్టు ఖర్చు అయిపోతూనే ఉంటుంది. వీరి చేతిలోకి వచ్చిన మరుక్షణం నుంచి ఇది ఒక రకమైన సమస్యనే చెప్పాలి అని కూడా పండితులు అంటున్నారు. ఏమిటంటే వారికి తెలియకుండానే ఆటోమేటిక్గా కొన్ని వృధా ఖర్చులు అవుతాయి, కొన్ని అత్యవసరమైన ఖర్చులు అనేవి కూడా అయిపోతూ ఉంటాయి. ఇక వారి చేతిలో ఎంత డబ్బు సంపాదించినా లక్షల లక్షల జీతాలు వచ్చినప్పటికీ నెల మధ్యలోకి వచ్చేసరికి అసలు రూపాయి కూడా డబ్బు లేకుండా అయిపోయే పరిస్థితిలో చాలామంది ఉన్నారు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఇప్పుడు రేపు ఈ బుధవారం రోజు ఈ పరిహారం కనుక మీరు చేశారే అంటే మీకు అద్భుతంగా మీకు వచ్చిన డబ్బు వచ్చినట్టు చేతుల్లో నిలుస్తుందనే చెప్పచ్చు. అంతేకాదు మీరు ఈ పరిహారం చేశాక కోటీశ్వరులుగా మారతారని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. మీకున్న అప్పులన్నీ కూడా తీరిపోతాయి. అదేవిధంగా మీరు కన్న బంగారు కలలన్నీ కూడా మీకు దక్కి తీరుతాయి అని కూడా పండితులు అంటున్నారు. ఈ పరిహారం చేశారంటే కనుకండి మీరు మీరు ఎన్ని రోజుల నుంచి ఎంతగానో బాధపడుతూ ఆలోచిస్తున్న సమస్యలన్నిటికీ కూడా ఆర్థికంగా మీరు నలిగిపోతున్న వాటన్నిటికి కూడా ఇది ఒక అద్భుతమైన మార్గం అనే చెప్పాలి అని కూడా పండితులు చెప్తున్నారు. ఏంటంటేనండి ఈ రూ. 5 కాయిన్స్తో మనం రేపు పరిహారం చేసుకునే ముందు ఇంటిని ముందుగా శుభ్రం చేసుకోవాలి కదండి. ఆ శుభ్రం చేసే పద్ధతిలో ఈ విధానాన్ని అంటే ఇది ఒక రకమైన పరిహారం అనే చెప్పవచ్చండి. దీన్ని కనుక మీరు చేశారనుకోండి ఫలితాలు అనేవి అత్యంత వేగవంతంగా వస్తాయి అని కూడా పండితులు చెప్తున్నారు. ఇల్లు తుడిచేటప్పుడు ఈ 5 వస్తువులండి నీళ్ళల్లో కలిపి కనుక మీరు ఇల్లు తుడిచారే అనుకోండి మీకున్న దరిద్ర బాధలు పూర్తిగా తొలగిపోతాయి అని కూడా పండితులు చెప్తున్నారు. ప్రతిరోజు ఎవరైనా సరే ఇల్లు తుడుచుకుంటాం కదండి. ఆ తుడిచే సమయంలో ఏం చేస్తారంటే కనుక మీరు ఈ 5 రకాల వస్తువుల్ని కనుక ఆ నీళ్ళల్లో వేసి మీరు ఇంటిని తుడుచుకున్నారే అనుకోండి మీకు 4 వైపుల నుంచి ధనం అనేది దూసుకు వస్తుంది అని పండితులు అంటున్నారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే పూర్వకాలం మన పూర్వీకులు చేసిన పరిహారం అని కూడా పండితులు అంటున్నారు.
ఇప్పుడంటే మనం అన్ని మార్కెట్లో దొరికే లిక్విడ్స్ని తెచ్చి కలిపి ఇల్లు తుడుస్తున్నామండి. అయితే పూర్వకాలంలో పెద్దల మటుకు అలా చేయకపోయేవారట. ఎందుకంటే వారి ఇంట్లో ఎప్పుడు కూడా ధనం నిలిచి ఉండేలా ఈ ఇల్లు తుడిచేటప్పుడు కొన్ని నియమాల్ని పాటించి కొన్ని వస్తువుల్ని వేయటం ద్వారా అద్భుతంగా వారి ఇల్లంతా కూడా ఎప్పుడు ధనంతో నిండిపోయి ఉండేది. వారికి అసలు దరిద్ర బాధలంటే కూడా తెలవకుండా ఉండేవి అని పండితులు చెప్తున్నారు. మనం ఇల్లు తుడిచేటప్పుడండి మన పూర్వీకులు వేసి తూడ్చేవారని చెప్పుకున్నాం కదా, ఆ వస్తువులు అత్యంత శక్తివంతమైనవి. అవి ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొట్టమొదటి వస్తువు ఏమిటంటేనండి దర్భ, అంటే గరిక. దీన్ని మనం పూజలలో, వేదాలలో, ఏమన్నా యజ్ఞాలైనప్పుడు కూడా ఉపయోగిస్తూ ఉంటామండి. అంటే ఒక గడ్డి జాతికి చెందిందే. ఇంకొక పేరు వచ్చేసండి సర్వశుద్ధి అని కూడా అంటారు. ఇది మీకు కావాలంటే నర్సరీలలో కూడా దొరుకుతుంది. పల్లెటూర్లలో అయితే ఎక్కడంటే అక్కడ ఉంటుందండి. అంతేకాదు ఇది సర్వశుద్ధి అత్యంత శక్తివంతమైందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఏమిటంటేనండి ఇంటికి ఎవరో ఒకరు వస్తూ ఉంటారు బయట నుంచి. ఆ వచ్చేటప్పుడు ఏముంది, వాళ్ళ కాళ్ళని పట్టుకొని నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లోకి వస్తుంది. అలాంటి నెగిటివ్ ఎనర్జీని ఇది చక్కగా బయటికి పంపించేస్తుంది. దీన్ని నీళ్ళల్లో వేసి కనుక తూడ్చినట్టయితే ఇల్లు అని పండితులు చెప్తున్నారు. ఈ సర్వశుద్ధి అనేది ఎలా ఉంటుందో స్క్రీన్ మీద కూడా చూపిస్తామండి ఫోటో. అది చూసి మీరు తెచ్చేసుకోవచ్చు. దీన్ని కనుక మీరు ఇల్లు తుడిచేటప్పుడు ఉపయోగించారే అనుకోండి, నీళ్ళలో వేసి తుడిచారే అనుకోండి, మీ ఇంట్లో ఉన్న దరిద్రాన్ని బయటికి తోలుతుందనే చెప్పవచ్చు అని కూడా పండితులు అంటున్నారు. మీకు ఈ సర్వశుద్ధి కావాలి, ఇత్తనాలు కూడా దొరుకుతాయండి. ఇవి తెచ్చి మనం ఇంట్లో వేసుకుంటే పూజలప్పుడు, పండగలప్పుడు మనం ఏదైనా ప్రత్యేక సమయాల్లో వీటిని ఉపయోగించుకుంటే చాలా మంచిది. ఇవి మీకు ఎక్కడ దొరుకుతాయంటే మా యూట్యూబ్ షాపింగ్ ఉంది కదండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూసుకోండి. రెండవ వస్తువు వచ్చేసి నీళ్ళల్లో కలుపుకొని మనం ఇల్లు తుడుచుకునేది ఏమిటి అంటేనండి పచ్చకర్పూరం. ఈ పచ్చకర్పూరం అనేది లక్ష్మీదేవికి ఎంత ఇష్టమైనదో మనందరికీ తెలుసు. ఈ పచ్చకర్పూరంతో చేసే పరిహారాలు కూడా అత్యంత అద్భుతంగా సిద్ధిస్తాయని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఇక మూడవది వచ్చేసండి గోమూత్రము. ఒక చిటికెడు నీళ్ళల్లో కలిపి మనం ఇల్లు తుడుచుకుంటే చాలు, అద్భుతాలే జరుగుతాయి అని పండితులు అంటున్నారు. గోమూత్రానికి ఎంత ప్రాముఖ్యత ఉందో మనందరికీ తెలిసిందే కదా అని కూడా పండితులు అంటున్నారు. ఈ విధంగా చేయటం వల్ల లక్ష్మీ కటాక్షం అనేది త్వరగా కలుగుతుంది మీకనే చెప్పవచ్చు. అంతేకాదు మీ ఇంట్లో దరిద్రం అనే మాట కూడా అస్సలు వినపడదు అని కూడా పండితులు చెప్తున్నారు. ఇక నాలుగవ వస్తువు వచ్చేసి ఏమిటంటేనండి ఉప్పు, కల్లుప్పు. ఇది కూడా మనందరికీ తెలిసిందే. పరిహారాల్లో ఎంత శక్తివంతంగా పనిచేస్తుందో, లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. అలాగే చిట్ట చివరిది ఐదవది వచ్చేసి పసుపు. చిటికెడు పసుపు కూడా వేసుకుంటే నీళ్ళల్లో అలా తూడ్చారే అనుకోండి, మీకు మంగళకరంగా ఉంటుంది ఇల్లు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. పసుపు అనేది అత్యంత శుభదాయకమనే చెప్పాలి అని కూడా పండితులు చెప్తున్నారు. ఈ 5 వస్తువులు చెప్పినాయండి మీరు వారానికి ఒక్కసారైనా, మీకు కుదిరితే 2 రోజులకు ఒకసారి లేదా వారానికి ఒక్కసారైనా మీరు కనుక ఇల్లు తుడుచుకున్నట్టయితే మీ ఇంట్లో లక్ష్మి తాండవం చేస్తుందనే చెప్పవచ్చు అని కూడా పండితులు చెప్తున్నారు. ఇలా మీరు ఇల్లంతా తుడిచేసి శుభ్రం చేశాకండి చక్కగా స్నానం చేసేయండి నీట్గా. అయితే ఈ స్నానం చేసే దగ్గర కూడా ఒక విధమైన విధానాలు అనేవి ఉన్నాయండి. ఏమిటంటేనండి మనం ఇల్లంతా కూడా చాలా మటుకు శుభ్రంగా ఉంచుకుంటూ ఉంటాం. అలాగే ఒక్కొక్కసారి బాత్రూమ్ని, అంటే మనం స్నానం చేసే గదుల్ని నిర్లక్ష్యంగా వదిలేస్తూ ఉంటాము, ఏంటంటే పనితో కుదరక. కానీ అలా అస్సలు చేయకూడదు అని పండితులు చెప్తున్నారు. మీరు పొరపాటున కూడండి ఈ 5 వస్తువుల్ని అస్సలు బాత్రూంలో ఉంచకూడదు అని పండితులు చెప్తున్నారు. ఈ విధంగా ఉంచడం వల్ల మీ ఇంటికి దరిద్రం కూడా పట్టుకుంటుంది. అంతేకాదు ఇంట్లో వారికి మనశ్శాంతి లేకుండా గొడవలు అవుతూ ఉంటాయి అని కూడా పండితులు అంటున్నారు. మొదటి వస్తువు ఏమిటంటేనండి బాత్రూంలో ఎప్పుడు కూడా ఉంచకూడదు. ఇలా ఉంచారంటే దరిద్రమే అని పండితులు అంటున్నారు. అది ఏమిటంటే చీపురు కట్ట. ఎప్పుడు కూడా మనము బాత్రూమ్ని కడుక్కోవటానికి ఒక పక్కకి చీపురు కట్టను పెట్టుకొని ఉంచుకుంటూ ఉంటాం చాలామంది. కానీ అలాంటి తప్పు అస్సలు చేయవద్దు అని పండితులు అంటున్నారు. ఎందుకంటే చీపురు కట్ట అనేది లక్ష్మీప్రదమని కూడా చెప్తారు. అలాంటప్పుడు మనం స్నానం చేసే నీళ్లు వాటి మీద పడుతూ ఉంటే ఆ విధంగా నీళ్లు పట్టడం వల్ల ఇంట్లోకి
నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా వస్తుంది. దాంతో కష్టాలు మొదలవుతాయి. లక్ష్మీదేవి కూడా ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా చీపురు కట్టని అస్సలు బాత్రూంలో ఉంచకండి. కడిగినాక వెంటనే బయట పెట్టేసుకుంటే మంచిది అని కూడా పండితులు చెప్తున్నారు. తర్వాత అసలు బాత్రూంలో ఉంచకూడంది ఏమిటంటేనండి జుట్టండి. చాలామంది స్నానాలు చేసిన తర్వాత తలకి అలా చేసిన తర్వాత జుట్టు అనేది రాలి పడుతూ ఉంటుంది. దాన్ని అలాగే వదిలేస్తారు. కొంతమంది ఏమో ఇంట్లో తలదూకున్న జుట్టును కూడా తీసుకువెళ్ళి కవర్లో పెట్టి బాత్రూంలలోనే పెట్టుకుంటూ ఉంటారు. అలా ఎప్పటికీ చేయకండి. ఎందుకంటే మీరు ఆ విధంగా అక్కడ అది పెట్టడం వల్ల మీ ఇంట్లో గొడవలకి కారణమవుతుందనే చెప్పవచ్చు అని కూడా పండితులు అంటున్నారు. మీరు అలా జుట్టుని కింద పడితే కనుక ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ తీసేస్తూ ఉండండి. అలాగే మీకు జుట్టును దాచుకునేది ఉంటే అది బయట ఎక్కడన్నా పెట్టుకోండి. అంతేగాని బాత్రూంలో మటుకు అస్సలు పెట్టకండి అని కూడా పండితులు చెప్తున్నారు. ఇలా చేయటం వల్ల దరిద్రం అనేది వస్తుంది. దాంతోపాటు ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదు. గొడవలు భార్యాభర్తల మధ్య ఎక్కువ అవుతాయి అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. మనకి తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేయటం వల్ల ఇలాంటి నష్టాలనేవి కష్టాలనేవి మనము పడాల్సి వస్తుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఇది వచ్చేసి వస్తువు ఏమిటంటేనండి అద్దం అండి. పగిలిపోయిన అద్దం అనే చెప్పవచ్చు. ఎందుకంటే చాలామంది కూడా బాత్రూంలో అద్దాలు పెట్టుకుంటూ ఉంటారు. అయితే అద్దం పగిలిపోతుంది. అయినా దాన్ని తీయరు. అలాగే ముఖాలు చూసుకుంటూ ఉంటారు. అలా అస్సలు చేయకూడదు. పగిలిన అద్దంలో ముఖం చూసుకుంటే లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అని కూడా పండితులు చెప్తున్నారు. అంతేకాదు మనం పెట్టుకున్న అద్దం కూడా ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలి. దాన్ని కొంతమంది అలాగే వదిలేస్తారు. దాని మీద అంతా మరకలు పడి బూజు పట్టేసి ఉంటుంది. అలా ఎప్పుడు కూడా ఉంచుకోకండి. శుభ్రంగా ఉంచుకోవాలి. మీరు పెట్టుకున్నప్పుడు దాన్ని అలా వదిలేశారే అనుకోండి నెగిటివ్ ఎనర్జీ అనేది ఎమ్మటే మీ ఇంట్లోకి చేరుతుందనే చెప్పవచ్చు అని కూడా పండితులు అంటున్నారు. అలా పగిలిన అద్దాల్లో ముఖం చూసుకున్నా, అలా మరకలు పడ్డ అద్దంలో ముఖం చూసుకున్నా దరిద్రానికి కారణమవుతుంది అని కూడా మన పూర్వీకులు చెప్పారు అని పండితులు అంటున్నారు. ఇంకొక వస్తువు వచ్చేసి ఏమిటంటే డస్ట్‌బిన్స్ అండి. చాలామంది డస్ట్‌బిన్స్ పెట్టుకుంటారు. బానే ఉంటుంది. కాకపోతే ఏం చేస్తారు? దాని నిండా చెత్త అనేది నింపుతూ ఉంటారు. ఎప్పుడు వేసిన చెత్తని అప్పుడే తీసివేయాలి. అలా కాకుండా ఆ డస్ట్‌బిన్ నిండా అన్ని రకాల పేపర్స్ అవి ఇవి అన్నీ వేస్తూ అలాగే ఉంచేస్తూ ఉంటారు. అలా ఎప్పుడు కూడా ఉంచకూడదు. ఎందుకంటే అది దరిద్రానికి పెద్ద కారణం అవుతుందనే చెప్పవచ్చు అని కూడా పండితులు అంటున్నారు. ఎప్పుడే కానీ డస్ట్‌బిన్‌ని పెట్టుకున్నా కూడా మీరు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మీకు మంచి జరుగుతుంది. అంతేకాని డస్ట్‌బిన్ పెట్టుకున్నాం కదా! ఎప్పుడో ఒకప్పుడు తీయొచ్చని కొంతమంది 10 రోజులకి, 20 రోజులకి నిండినాక పూర్తిగా తీద్దామని పెట్టేసి ఉంచుతారు. అది అస్సలు మంచి పద్ధతి కాదు. మీకు దరిద్రం అనేది విపరీతంగా పట్టుకుంటుంది. ఆ విధంగా చేయటం వల్ల మీరు చేసే పనులలో నష్టాలనేవి కూడా మీకు వస్తూ ఉంటాయి అని కూడా పండితులు చెప్తున్నారు. అలాగే ఇంకొక వస్తువు వచ్చేసి ఏమిటంటే అండి, సబ్బులు అవి పెట్టుకునే స్టాండ్‌లు అవి పెట్టుకుంటారు. చాలామంది పెట్టుకుంటాము. అయితే అవి ఒక్కొక్కసారి విరిగిపోతూ ఉంటాయి. అలా విరిగిపోయిన వాటినే వాడుతూ ఉంటారు. అలా విరిగిన వస్తువుల్ని అస్సలు బాత్రూంలో ఉంచకూడదు అని కూడా పండితులు చెప్తున్నారు. ఎప్పుడే కానీ అలా విరిగిపోయిన, పాడైపోయిన వస్తువుల్ని బాత్రూంలో ఉంచటం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది విపరీతంగా ఆకర్షించి ఇంట్లోకి వచ్చేస్తుంది. దానితో దరిద్రం అనేది మీ ఇంట్లో తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది అని కూడా చెప్పవచ్చు. కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు మనం తీసుకున్నామా అంటే మనము అసలు ఈ కష్టాలు, నష్టాలనేవి కూడా ఉండవు మన జీవితంలో అని కూడా చెప్పవచ్చు. కాకపోతే అనిపిస్తుంది ఏమిటి ఇంత చిన్న వస్తువుకి వస్తుందా ఇన్ని కష్టాలు అనుకుంటారు కానీ చిన్న చిన్నయి పొరపాట్లేనండి. పెద్ద పెద్ద గ్రహపాట్లనేవి అవుతాయి అని కూడా పండితులు అంటున్నారు. కాబట్టి చిన్న చిన్న విషయాలనే మనం కంప్లీట్‌గా పట్టించుకుంటే పెద్ద పెద్ద కష్టాలనేవి మనకి రాకుండా ఉంటాయి అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఈ విధంగా మీరు స్నానం చేసే మీ బాత్రూంలో ఇలాంటి వస్తువులు లేకుండా చూసుకోండి. మీకు అప్పుడు అంతా శుభమే జరుగుతుంది అని కూడా పండితులు అంటున్నారు. ఈ ఇంకా మనం ఏమిటంటేనండి ₹5 కాయిన్స్ తీసుకొని ఈ పరిహారం చేయటానికి ముందుగా ఇల్లు శుభ్రం చేసుకోవాలి అని ఏ విధంగా శుభ్రం చేసుకోవాలో చెప్పుకున్నాం. అలాగే ఇల్లు శుభ్రం చేసుకున్న తర్వాత ఏం చేస్తాం? స్నానం చేస్తాం. అలాంటప్పుడు ఆ బాత్రూమ్ అనేది ఎలా ఉండాలి? అందులో ఏ వస్తువులు ఉండకూడదు అన్నది కూడా చెప్పేసుకున్నాం. కాబట్టి ఇక స్నానం కూడా అయిపోయినట్టే. ఇక నెక్స్ట్ పరిహారం అండి. ఈ ₹5 నాణేలు 2 తీసుకొని ఏ విధంగా పెట్టుకోవాలి? ఎక్కడ పెట్టుకోవాలి? ఎలా పెట్టుకుంటే మనకి డబ్బనేది విపరీతంగా దూసుకు వస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మనకి దీనికి కావాల్సింది మనం ముందుగా చెప్పుకున్నట్టు 2 నాణేలు కావాలండి. ₹5
రూ. 5 కాయిన్స్ 2 తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వీటిని ఏం చేయాలంటే చక్కగా నీళ్లతో కడిగి శుభ్రం చేసేసుకోండి. నీళ్ళల్లో ఇంత పసుపేసి అప్పుడు వీటిని కడగండి. కడిగిన తర్వాత వీటిని చక్కగా తూడ్చేసి పెట్టేసేయండి. వీటిని మీ చేతిలో పట్టుకొని గట్టిగా పిడికిల్లో పెట్టేసుకొని మూసేసుకోండి పిడికిల్ని. ఈ విధానాన్నంతా కూడా మీరు మీ పూజా మందిరంలో మీ దేవుడి ఎదురుగా కూర్చొని చేసుకుంటే సరిపోతుంది అని పండితులు అంటున్నారు. ఇలా తీసుకొని మీ చేతిలో పట్టుకొని కూర్చున్న ఈ రూ. 5 నాణెం పట్టుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ కులదైవానికి మొక్కుకోండి. అలాగే లక్ష్మీదేవికి మొక్కుకోండి. మీ ఇష్ట దైవాలు ఎవరన్నా ఉంటే వారికి మొక్కుకోండి. అలాగే ప్రకృతికి పంచభూతాలకి కూడా మొక్కేసుకోండి. ఏమిటంటే ఎప్పుడు ధనం అనేది విపరీతంగా రావాలి, ఖర్చులనేవి తగ్గిపోవాలి, చేసే పనిలో రెట్టింపు అంటే అదృష్టం అనేది కలిగి డబుల్కి డబుల్ డబ్బులు అనేవి మాకు రావాలి, అవి మాకు ఎప్పుడు కూడా ఖర్చు కాకుండా ఉండాలి, మాకు ధనం రావటమే కానీ బయటికి పోవటం అనేది ఉండకూడదు. ఒకవేళ మేము ఒక రూ. 10 ఖర్చు పెట్టామే అనుకోండి, ఒక రూ. 100 వచ్చేటట్టు జరగాలి మా జీవితంలో అని మొక్కేసుకోండి. మాకు అఖండ రాజభోగాలు రావాలి, మాకు కుబేర యోగం కలగాలి, మేము అపర కుబేరులం అవ్వాలి అని కూడా చెప్పేసుకోండి. లక్ష్మీదేవి ఎప్పుడు కూడా మాతోనే స్థిరంగా ఉండాలి, మా ఇంట్లో తిష్టం వేసుకొని కూర్చోవాలి, మా ఇంట్లో 4 వైపుల నుంచి ధనం అనేది దూసుకురావాలి, మాకు ఇంకా సుఖాలే తప్ప కష్టాలనేవి అస్సలు ఉండకూడదు, ఏ రకమైన దరిద్ర బాధలు అనేవి మా దగ్గరికి రాకూడదు. ఇలా మీ యొక్క అఫర్మేషన్ని చెప్పేసుకోండి చక్కగా. మీరు ఈ అఫర్మేషన్ అండి, ఈ కాయిన్స్ని మీ చేతిలో పట్టుకొని చక్కగా ఒక 5 లేదా 7 నిమిషాలు చెప్పేసుకోండి. డబ్బు ఎక్కువ రావాలి, డబ్బు ఎప్పుడు మా దగ్గర ఉంటుంది, డబ్బు అనే దానికి మాకు ఏ లోటు లేకుండా ఉన్నాము, డబ్బు లోటు లేకుండా అస్సలు అని చెప్పేసుకోండి. ఈ చెప్పుకునే మీరేం చేస్తారంటే మళ్ళీ మళ్ళీ చెప్పుకోండి, రిపీట్గా తిప్పి తిప్పి చెప్పేసుకోండి. ఈ 5 నిమిషాలు కూడా ఒక్కసారి చెప్పే ఊరుకోవద్దు. మీకున్న కోరికలన్నీ పదే 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 చెప్పుకుంటూ వెళ్ళిపోండి ఆ మాటలు అనేవి. అంటే మీరు అయ్యో ముందు చెప్పుకున్న విషయం గుర్తుండదు కదా అంటారు కొంతమంది. అలా పర్వాలేదు, ఏం కాదు. మీకున్న కోరిక ఏంటన్నది ఈ చెప్పుకున్న విషయాన్ని వెనక ముందుకు చెప్పుకున్నా కూడా పర్వాలేదు. దాంతోపాటు మీరు ఇప్పుడు చెప్పబోయే ఒక చిన్న మంత్రాన్ని ఏం చేస్తారంటే చెప్పుకోవాలి. ఇలా చెప్పుకున్న తర్వాత మీరు రూ. 5 కాయిన్స్ తీసి తమలపాకులు అనేవి 2 పెట్టండి లక్ష్మీదేవి ముందు. పెట్టినాక ఈ రూ. 5 కాయిన్స్ దాని మీద పెట్టేసి చక్కగా పసుపు, కుంకుమ బొట్లు పెట్టండి గంధంతో. పెట్టేసిన తర్వాత పక్కనింత పచ్చకర్పూరం కూడా పెట్టండి. పెట్టిన తర్వాత దాంట్లో విలాచీలు కూడా ఒక 3 విలాచీలు పెట్టేసేయండి, సరిపోతుంది అని పండితులు అంటున్నారు. ఇలా ఇవన్నీ కూడా పెట్టిన తర్వాత మీరు మీ అఫర్మేషన్ అంతా చెప్పుకున్న తర్వాత, అంటే మీ సంకల్పం అంతా చెప్పుకున్న తర్వాత మీరు ఈ మంత్రాన్ని 11 సార్లు చెప్పుకోవాలి. ఆ మంత్రం వచ్చేసండి, ఓం హ్రీం శ్రీం లక్ష్మీభ్యో నమః, ఓం హ్రీం శ్రీం లక్ష్మీభ్యో నమః. ఇది 11 సార్లు చెప్పేసుకోండి. ఇలా చెప్పేసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే ఆ రూ. 5 కాయిన్ని తీసుకొని మీరు ధనం దాచుకునే అల్మార్లో మీ సొమ్ములు డబ్బులు పెట్టుకునే దగ్గర పెట్టుకోండి. లేదా మీరు పర్సు ఉంటే పర్సులో పెట్టుకోండి. అది మీ వెంట ఉంచుకుంటే ఇంకా చాలా మంచిదని చెప్పవచ్చు. ఇలా మీరు దీన్ని మీ వెంట ఒక 41 డేస్ అనేది ఉంచేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మీరు దీన్ని ఖర్చు చేసినా పర్వాలేదు. ఎందుకంటే ఈ చేసిన పరిహారాలు అనేవి 41 డేస్ వరకు అయితే కరెక్ట్గా పనిచేస్తాయి. తర్వాత దాని శక్తి అనేది మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది కాబట్టి. తర్వాత ఇంకొక రూ. 5 కాయిన్ ఏం చేస్తారంటే మీరు చక్కగా ఈ వంటగదిలోనండి మీరు ఉప్పు పోసుకునే జాడీ ఉంటుంది కదా, ఉప్పు జాడీలో పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టుకోవటం వల్ల మీకు విపరీతంగా లక్ష్మీ కటాక్షం అనేది అయితే ప్రాప్తిస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు. మీకు ధనం 4 వైపుల నుంచి దూసుకు వస్తుంది. మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇక మీ ఇల్లు మొత్తం డబ్బుతో నిండిపోతుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఈ రూ. 5 కాయిన్ అంటేనే పంచభూతాలతో సమానమైన సంఖ్య. 5 అంటేనే పంచభూతాలు. కాబట్టి మీరు ఈ విధంగా చేయటం వల్ల మీకు అన్ని రకాలుగా అన్నమాట సహకరిస్తాయి. ప్రకృతి అనేది సహకరించి మీకు చక్కగా మీ పనులన్నీ కూడా ఏ ఆటంకాలు లేకుండా మీరు పట్టిందల్లా బంగారంలాగే సాగిపోతుంది అని కూడా పండితులు చెప్తున్నారు.